హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాలచక్రం. ఈరోజు ఈ సందేశం యూనివర్స్ మీకు పంపిస్తున్న సందేశం, దేవుడు స్వయంగా మీకు అందిస్తున్న సందేశం. దేవుడు ఒక రహస్య సందేశాన్ని మీకోసం పంపించాడు. ఆ సందేశం ఏంటో ఈ వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నువ్వు స్క్రోల్ చేస్తూ వచ్చావా, లేదా యాదృచ్ఛికంగా క్లిక్ చేసావా? లేదు, ఇది యాదృచ్ఛికం కాదు. ఈ క్షణంలో నీ జీవితంలో దేవుడు ఏదో చెప్పాలనుకుంటున్నాడు. అందుకే ఈ వీడియో నీ ముందుకు వచ్చింది మిత్రమా. దేవుడు ఎవరితోనైనా మాట్లాడాలనుకుంటే అతడు పెద్ద శబ్దం కాదు, హృదయాన్ని తగిలే మాటలతో మాట్లాడతాడు. ఈ వీడియో నీ చెవులకు కాదు, నీ హృదయానికి. అందుకే దయచేసి ఆఖరి వరకు చూడండి. ఈ మాటలు విన్న తర్వాత నువ్వు మునుపట్లా ఉండవు. నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావు నాకు తెలుసు. బయట నవ్వుతున్నావు, లోపల బరువుగా ఉంది. డబ్బు సమస్యలా, లేదా కుటుంబ బాధలా, లేదా ఎవరు అర్థం చేసుకోకపోవడమా? ప్రతిరోజు ఒకే ప్రశ్న, నా జీవితం ఎప్పుడు మారుతుంది? రాత్రి నిద్రపోయే ముందు కళ్ళు మూసుకొని అనుకుంటూ ఉంటావు కదా, దేవుడా ఒక్కసారి నా వైపు చూడు. ఆ మాట దేవుడు విన్నాడండి. అందుకే ఈ వీడియో నీ ముందుకు వచ్చింది. ఇప్పుడు చెప్పబోయేది మాట కాదు, ఇది ప్రోత్సాహం కాదు, మోటివేషన్ కాదు, ఇది దేవుని సందేశం. గుర్తుంచుకో, దేవుడు అందరికీ ఒకే మాట చెప్పడు. ఈ మాటలు వినగలిగే స్థితిలో ఉన్నవారికే నువ్వు సిద్ధంగా ఉంటేనే ఈ మాటలు నీ జీవితంలో పనిచేస్తాయి మిత్రమా. ఇప్పుడు ఒక పని చేయి. నీ మనసులో ఉన్న అన్ని ఆలోచనలను ఒక్క క్షణం పక్కన పెట్టి మొదటిసారి ఒక నిజం మాత్రం విను. దేవుడు నీతో ఇలా అంటున్నాడు, నువ్వు అనుకున్నంత బలహీనుడివి కాదు. నువ్వు పడిపోయిన ప్రతిసారి నేను నిన్ను గమనించాను. నువ్వు ఏడ్చిన ప్రతిసారి నీ కన్నీళ్లు నేను తెలుసు. నువ్వు నిశ్శబ్దంగా బాధపడిన రోజులు నేను నీ పక్కనే ఉన్నాను. కానీ నువ్వు ఒక తప్పు చేస్తున్నావు. సమస్యలను చూసి నీలో నువ్వు భయపడి నిర్ణయాలు తీసుకుంటున్నావు. నువ్వు ఓడిపోయావని అనుకుంటున్నావు కదా? లేదు, నువ్వు ఇంకా పోరాడుతున్నావు, ఓడిపోలేదు. ఇప్పటికీ ఆశతో ఉన్నావు అంటే ఈ విశ్వం నీకు ఇంకా తోడుగా ఉంది అని అర్థం. నిన్ను కూల్చడానికి వచ్చింది, నిన్ను బలపరచడానికి అనుమతించబడ్డాయి. మిత్రమా, ఇది శిక్ష కాదు, ఇది తయారీ. నిజం చెప్పాలంటే చాలామంది కొన్ని సెకండ్లలోనే ఇలా అనుకుంటూ ఉంటారు, నాకు అన్నీ సాధ్యమవుతాయా లేదా అని. కానీ తప్పకుండా సాధ్యమవుతాయి. ఇప్పుడు నువ్వు జాగ్రత్తగా విను. విశ్వం నీకు జీవితంలో మార్పు తీసుకురావడానికి ముందు ఒక రహస్యాన్ని చెప్తారు. అది తెలుసుకున్న వాళ్ళ జీవితం అక్కడి నుంచి మలుపు తిరుగుతుంది. కానీ అది అందరికీ అర్థం కాదు. ఇప్పుడు దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడో క్లియర్గా చెప్తాను, వినండి. ఇప్పుడు నువ్వు ఆ ప్రశ్న అడుగుతున్నావు కదా, నేను ఇంత ప్రార్థన చేస్తున్నా, దేవుడు ఎందుకు సమాధానం ఇవ్వడం లేదు? ఈ ప్రశ్న నువ్వు ఒంటరిగా అడగడం కాదు. ఈ ప్రపంచంలో ఎంతోమంది కన్యలతో అదే ప్రశ్న అడుగుతూ ఉన్నారు. కానీ దేవుడు ఇలా అంటున్నారు, నేను మౌనంగా ఉన్నానని, నిన్ను వదిలేశానని అనుకోవద్దు. నువ్వు నిశ్శబ్దంలో ఉన్నప్పుడు నేను ఎక్కువగా పనిచేస్తాను. నువ్వు చూడలేనప్పుడు నేను నీ భవిష్యత్తును సర్దుబాటు చేస్తున్నాను. దేవుడు ఆలస్యం చేయడు, కానీ దేవుడు సిద్ధం చేస్తాడు. అదే విశ్వం చెబుతుంది. ఒక్క విషయం ఆలోచించు. ఒక రోజులో బలమైన చెట్టు తయారవుతుందా? అవదు కదా. ముందు విత్తనం నాటాలి. అది మట్టి లోపల నిశ్శబ్దంగా కాలం గడపాలి. అదేవిధంగా నీ జీవితంలో కూడా నువ్వు ఇప్పటికీ చీకట్లో ఉన్నావా అంటే అది అంతం కాదు, అది ప్రారంభం అనుకో. నువ్వు ఇలా అనుకుంటున్నావు, ఇతరుల జీవితాలు ముందుకు వెళ్తున్నాయి కానీ నేనే అక్కడే ఆగిపోయాను అని. లేదండి, నువ్వు వెనకబడలేదు, నువ్వు లోతుగా పాతుకుపోతున్నావు. ఎక్కువ ఫలితాలు ఇచ్చే చెట్టు ఎప్పుడూ లోతైన వేర్లు పెంచుకుంటుంది. అలాగే విశ్వం నీకు ఒక చిన్న జీవితం ఇవ్వాలనుకోలేదు, అందుకే నేను ఎక్కువ తయారు చేస్తుంది. ఇక భగవంతుడు ఇలా అంటున్నాడు, నువ్వు అడిగింది ఇవ్వడానికి సిద్ధమే, కానీ దాన్ని నువ్వు మోయగలవా అనుకొని. ధనం వస్తే నీ మనసు ఎలా ఉంటుంది, ఎలా ప్రవర్తిస్తావు? అనుకోని స్థాయి వస్తే నీ అహంకారం ఎలా ఉంటుంది? అనుకోని ఆశీర్వాదం వస్తే నువ్వు నన్ను మర్చిపోతావా? దేవుడు ముందు ఆశీర్వాదం ఇవ్వడు, ముందు మనసును సరిచేస్తాడు. నువ్వు ఇప్పటి వరకు అనుకుంటున్నావు కదా, దేవుడు నా మాట వినడం లేదని. కానీ నిజమేంటంటే దేవుడు నీ హృదయం విరగకుండా నిన్ను కాపాడుతున్నాడు. నీ జీవితంలో ఏది పోయిందో అది శిక్ష కాదు, అది రక్షణ. నీకు హాని చేసేదాన్ని నుండి దేవుడు నిన్ను దూరం చేశాడు. ఇప్పుడు ఒక విషయం గుర్తుంచుకో, దేవుడు నీ కథను మధ్యలో వదిలేయలేదు. నువ్వు ఇంకా శ్వాస తీసుకుంటున్నావంటే నీ కథ ఇంకా పూర్తి కాలేదు అని అర్థం. నీ లైఫ్ మలుపు దగ్గరలో ఉంది. కానీ
ఆశీర్వదించే ముందు ఒక సంకేతం ఇస్తారు భగవంతుడు. అలాగే చాలామందికి ఆ సంకేతాన్ని గుర్తించరు. అందుకే ఆశీర్వాదాన్ని కూడా మిస్ అవుతూ ఉంటారు. ఇప్పుడు విశ్వం పంపే ఆ గుప్త సంకేతాలు ఏంటో స్పష్టంగా చూద్దాం. మిస్ అవ్వకుండా ఈ మాటలు నువ్వు విన్నప్పుడే వినాలిగానే దేవుడు ఆశీర్వాదం నీకు కలిగినట్టు. ఒక సంకేతం ఇస్తాడు. ఆ సంకేతాన్ని గుర్తించిన వాళ్ళే తమ జీవితాన్ని మార్చుకోగలరు. మిగతా వాళ్ళు అదే ప్రార్థన, అదే కన్నీళ్ళు, అదే జీవితంలో మగ్గిపోతూ ఉంటారు, ఇరుక్కుపోతూ ఉంటారు. ఇక మొదటి సందేశం. నీకు లోపల శాంతి లేకపోవడం నువ్వు అనుకుంటావు. ఎందుకో తెలీదు. ఇప్పుడు ఈ జీవితంలో సంతృప్తి లేదు. ఇది కాదు దేవుని అలారం. దేవుడు నిన్ను పాత స్థాయిలో ఇంకా ఉండనివ్వటం లేదు అని. నీ ఆత్మ ఇంకా ఎక్కువ ఆకలిగా ఉంది. రెండవ సంకేతం. నీ జీవితంలో కొన్ని ద్వారాలు అప్రతీక్షంగా మూసుకోవటం, ఉద్యోగం పోవడం, సంబంధం ముగియటం, ప్లాన్ ఫెయిల్ అవ్వటం ఇలాంటి శాపాలు కావు ఇవి దేవుని వోలు. ఎందుకంటే ఆ దారులు నిన్ను నీ గమ్యాన్ని తీసుకెళ్ళవు. ఇక మూడవ సంకేతం. నువ్వు ఒంటరివి అనిపించినప్పుడు ముందు నీ చుట్టూ చాలామంది ఉంటారు. ఇప్పుడు ఎవరూ లేరనిపిస్తుంది కదా. ఇది శిక్ష కాదు, ఇది శిక్షణ. దేవుడు కొత్త స్థాయికి తీసుకువెళ్ళే ముందుగా నిన్ను ఒంటరి చేస్తాడు. ఎందుకంటే నిన్ను ముందు లాగేవాళ్ళు కాదు, వెనక్కి లాగేవాళ్ళు ఎక్కువ. నాలుగవ సంకేతం. అదే మాట, మెసేజ్, అదే టాపిక్ మళ్ళీ మళ్ళీ నీ ముందుకు రావటం. అది వీడియో ద్వారానా లేదా పుస్తకాల ద్వారానా, అది యాదృచ్ఛికమైతే కాదు. దేవుడు నీ సృష్టిని అక్కడే నిలిపాడు. ఎందుకంటే అక్కడ నీ మార్పు ఉంది కాబట్టి. ఇక ఐదవ సంకేతం. ఏమీ మారపోయినా నీ లోపల ఉన్న చిన్న ఆశ ఉండటం, అన్ని కారణాలు నిరాశగా ఉన్న నీ మనసు మాత్రం వదలకపోవడం. ఇది పిచ్చి కాదు మిత్రమా, ఇది విశ్వం యొక్క ఉద్దేశం. దేవుడు ఇప్పటికే నీకు భవిష్యత్ అనేది రాయబడింది. అందుకని సిగ్నల్స్ అనేది ఇవ్వబడ్డాయి. ఈ 5 సంకేతాలు కనిపిస్తే, రెండైనా సరే మీ జీవితంలో మీకు కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా మీరు మంచి స్థాయికి వెళ్తారు. కానీ చాలామంది ఇక్కడే పెద్ద తప్పు చేస్తున్నారండి. దేవుడు ఇచ్చే సంకేతాలను చూసి తప్పు నిర్ణయాలు తీసుకుంటారు. ఇప్పుడు దేవుడు ఆశీర్వదించబోతున్నాడు, మనం చేయకూడదు. అత్యంత ప్రమాదకరమైన 3 తప్పులేంటో తెలుసా? ఇది మిస్ అయితే మళ్ళీ సంవత్సరాలు కావచ్చు మీరు కోలుకోవడానికి. ఇప్పటి వరకు నువ్వు విన్నది నీకు ఆశ ఇచ్చింది, కానీ ఇప్పుడు చెప్పబోయేది నిన్ను కాపాడుతుంది. ఎందుకంటే విశ్వం దగ్గరగా వచ్చేసినప్పుడు శత్రువు కూడా దగ్గర వస్తాడు. చాలామంది ఇక్కడే పడిపోతారు. మొదట పెద్ద తప్పు, ఆతృత. ఇప్పుడే కావాలి, ఇప్పుడే మారాలి, ఇప్పుడే ఫలితం వచ్చేయాలి. కానీ దేవుడు పనిచేస్తున్నప్పుడు మసక కనిపించదు. అప్పుడు మనమే ముందుకు వెళ్ళిపోతాం. ఇదే ప్రమాదం. అబ్రహం అతురతో చేసిన ఒక నిర్ణయం ఎన్ని సంవత్సరాలుగా సమస్యగా మారిందో గుర్తుపెట్టుకో. దేవుడు ఆలస్యం చేయడు, మనమే ముందుకెళ్తాం. రెండో ప్రమాదకరమైన తప్పు ఏంటో తెలుసా? నేను దీనికి అర్హుడినా అనుకోవటం. ఈ ఆలోచన చాలా పవర్ఫుల్ అయిన ఆశీర్వాదాలను ముందే ఆపేస్తుంది. దేవుడు నీ అర్హతను చూసి కాదు, నీ అవసరాన్ని చూసి పనిచేస్తాడు. నువ్వు పరిపూర్ణుడు కాబట్టి కాదు, నువ్వు ఆయన మీద ఆధారపడ్డావు కాబట్టి. నీ మీద సందేహం దేవుని పనిని ఆలస్యం చేస్తూ ఉంటుంది. ఇక మూడవ తప్పు. ప్రతి ఒక్కరికి నీ కలలు చెప్పటం, ప్రతి ఒక్కరికి నీ ప్రణాళికలు చూపించటం. అర్థం చేసుకో, ప్రతి ఒక్కరికి నీ ప్రార్థనను సాక్షులు అవ్వలేరు. కొంతమంది నీ కలలకు వినడానికి కాదు, విరగడానికి వింటారు అని. ఇక విశ్వం కొన్ని విషయాలు నీకు మాత్రమే చెప్పేలా చేస్తుంది. ఇప్పుడు నువ్వు ఆలోచించు, ఇవి 3 తప్పుల్లో నువ్వు ఏదైనా చేస్తున్నావా? ఆతురత, సందేహం, తప్పు వ్యక్తులతో పంచుకోవడం, ఇవి ఆశీర్వాదాన్ని ఆపే గోడలు. కానీ మంచి విషయం ఏంటి అంటే, దేవుడు ఇంకా నీ మీద వదలలేదు. నువ్వు ఈ వీడియో చూస్తున్నావంటే ఇది హెచ్చరిక కాదు, రక్షణ. ఇప్పుడే నిన్ను సరిచేసుకుంటున్న నీ ఆశీర్వాదం చాలా దగ్గరలోనే ఉంది. కానీ దేవుడు ఆశీర్వదించే ముందు మన నుంచి ఒక చిన్న కీలకమైన పని కోరుతాడు. చాలామంది అదే పని చేయరు, అందుకే అద్భుతం చూడలేరు. ఇప్పుడు భగవంతుడు అడిగే ఆ ఒక్క పని ఏంటో చెప్తాను, వినండి. ఇవి చేస్తే నీ జీవితంలో వేగంగా మార్పు మొదలవుతుంది. ఇప్పుడు నువ్వు వినబోయేది చాలామందికి తెలుసు, కానీ చాలా తక్కువ మందికే చేస్తారు. అందుకే చాలా తక్కువ మందే అద్భుతాలని చూస్తూ ఉంటారు. దేవుడు ఆకాశం నుండి డబ్బు చల్లడు, కానీ నీ జీవితంలో మారే ద్వారం ద్వారా మాత్రం చూపిస్తాడు.
దేవుడు అడిగే ఒక్క పని ఏంటో తెలుసా? నువ్వు నన్ను పూర్తిగా నమ్మగలవా? అర్థం చేసుకోగలవా? సగం నమ్మకం, సగం భయం ఉండకూడదు. దేవుడు అంటున్నాడు, నీ ప్లాన్లను నా చేతులతో పెట్టు. నీ భవిష్యత్తును నా మీద వదిలిపెట్టు. నీ గతాన్ని ఇక మోసుకోవద్దు. ఇదే నిజమైన విశ్వాసం. ఇక్కడే చాలామంది ఆగిపోతూ ఉంటారు. వాళ్ళంటారు, దేవుణ్ణి నమ్ముతున్నాను, కానీ ప్లాన్ బిని గట్టిగా పట్టుకుంటారు. దేవుణ్ణి నమ్ముతూ భయాన్ని కూడా పోషిస్తారు. ఇలా కాదు. దేవుడు పనిచేయాలంటే నీ మనసులో ఆయనకు పూర్తి స్థానం ఇవ్వాలి. భయం ఉండకూడదు. ముందుకు తీసుకువెళ్ళే ముందుగా నీ చేతిలో ఉన్నదాన్ని వదిలిపెట్టమంటాడు. అది పాత ఆలోచన, పాత అలవాట, పాత భయమా, పాత అనుభవమా, పాత సంబంధమా? వదిలిపెట్టండి అంటే ఓటమి కాదు. వదిలిపెట్టడం అంటే ఓటమి కాదు, స్థానం కల్పించడం. ఎడారి దాటాలంటే ముందుగా వెనక్కి తిరిగి దారి మూసుకుపోతుంది. ఎందుకంటే దేవుడు వారికి ముందే చూపించాలనుకున్నాడు, నీ భవిష్యత్తు ముందుంది, వెనుక కాదు అని. నీ జీవితంలో ఇప్పుడు అది జరగబోయేది. నువ్వు ఈ వీడియో చూస్తున్నావంటే దేవుడు నిన్ను ఈ స్థాయికి తీసుకొచ్చాడు అని అర్థం. నువ్వే నిర్ణయించుకోవాలి, భయాన్ని పెట్టుకుంటావా లేదా నమ్మకాన్ని అని. దేవుడు నీ కోసం సిద్ధంగా ఉన్నాడు. నువ్వు సిద్ధమా? కానీ ఒక్క విషయం గుర్తుంచుకో, విశ్వాసం పెట్టిన పరీక్ష మొదలవుతుంది. అది చాలామందికి వెనక్కి లాగేస్తుంది. ఇప్పుడు విశ్వాసం పెట్టిన తర్వాత వచ్చే పరీక్షలు ఏంటి, అవి ఎలా ఎదుర్కోవాలో స్పష్టంగా తెలుసుకోకపోతే మాత్రం చాలా మంచి అలసైపోతాం. నువ్వు అనుకుంటున్నావు ఇప్పుడు దేవుణ్ణి పూర్తిగా నమ్మాను అని, అంతా బాగుండాలి, కానీ ఏమైంది అని. అనుకోని సమస్య, అనుకోని ఆలస్యం, అనుకోని గందరగోళం. ఇక్కడే చాలామంది అంటారు, నేను తప్పు నిర్ణయం తీసుకున్నానేమో, కాదా, లేదా ఇది తప్పు కాదు, ఇది పరీక్ష. దేవుడు నిన్ను నాశనం చేయడానికి పరీక్ష ఇవ్వడు, నిన్ను సిద్ధం చేయడానికే పరీక్షిస్తాడు. బంగారం అగ్నిలో పోయినప్పుడు కాలిపోదు, శుద్ధి అవుతుంది, అంతే కదా. అదేవిధంగా నీ విశ్వాసం కూడా పరీక్షల్లో పలుకుతుంది. మొదట పరీక్ష దేవుడు నిశ్శబ్దం, అంటే మౌనం. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు కానీ సమాధానం లేదు. ఇది నిర్లక్ష్యం కాదు, ఇది గమనించాలి నువ్వు. పరీక్షలో టీచరు మాట్లాడడు, విద్యార్థి ఏం నేర్చుకున్నాడో చూడటానికి దేవుడు కూడా నిన్ను గమనిస్తూ ఉంటాడు. పరీక్ష ఆలస్యమైనా సరే, ఇంతవరకు ఎందుకు జరగలేదు, ఎందుకు నాకు అతిపెద్ద కోరిక తీరలేదు, దానికి కావలసిన మనిషి ఇంకా తయారవుతున్నాడు అని అర్థం. దాని ఫలితం మాత్రం భగవంతుడు ఇస్తాడు అని అర్థం. ఏ ఫలితాన్నైనా మోయగల వ్యక్తిని తయారు చేస్తాడు. ఇక మూడో పరీక్ష అనుకోని వ్యతిరేకత. నిన్ను అర్థం చేయని మాటలు, నిన్ను తగ్గించే మాటలు, నిన్ను ఆపే వ్యక్తులు. ఇది గుర్తుపెట్టుకో. వ్యతిరేకత ఉన్న చోట విలువైన మార్పు అనేది ఉంటుంది. సాఫీగా ఉన్న దారిలో అద్భుతం ఉండదు. కానీ ఈ పరీక్షల్లో మనం ఏం నేర్చుకోకూడదు, విశ్వాసాన్ని వదలకూడదు. విశ్వాసంతో పాటు మనం ఎప్పుడూ కూడా కృతజ్ఞతాభావంతో ఉండాలి. ఈ డబ్బు, నగలు, అలాగే కారు, బంగ్లా, ఈ అవకాశాలు, ఆనందాలు అన్నీ ఇచ్చినందుకు ధన్యవాదాలు విశ్వమా, ధన్యవాదాలు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్.